Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మే 6న, తర్వాత వచ్చేసి ఆ రోజు వచ్చేసి మే 7న మా ఆడబిడ్డ వాళ్ళ గ్రూప్ ప్రవేశము. అందుకనేసి నేనైతే ముందు రోజు వెళ్ళాను 6న. మా వారైతే 2 డేస్ ముందే వెళ్ళాడు. రాన్నా అంటే మా ఆడబిడ్డ ఒకతే ఉంది కదా. తర్వాత వచ్చేసి ఇక్కడ పప్పు చేశాను, మార్నింగే సాంబార్ చేశాను, ఇడ్లీలోకి చట్నీ చేశాను, పాపడాలు వేంపాను, గొట్టాలు వేంపాను, అన్నీ వేంపి పెట్టాను. పిల్లలకైతే అన్నీ వంట రెడీ చేశాను. తర్వాత వచ్చేసి అన్ని క్లీనింగ్ కూడా అయిపోయింది, ఇడ్లీ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. అంట్లు, స్టవ్ క్లీనింగ్ అన్నీ అయిపోయినాయి. నేను ఎక్కడికి వెళ్ళినా అన్ని క్లీనింగ్ తర్వాతే బయటికి వెళ్తాను. లేకపోతే ఎక్కడ పని అక్కడ పెడితే నాకు అస్సలు వెళ్ళబుద్ధి కాదనమాట. ఇంట్లోకి వెళ్ళి అన్నీ నీట్గా అన్నీ ఎక్కడెక్కడనే చేసి ఇవి పప్పు అవన్నీ వచ్చేసి పాపకి పాపకు పంపిద్దాంలే అనేసి బాక్స్లోకి వేసి పెట్టాను. తర్వాత ఇక్కడ వచ్చేసి బట్టలు కూడా 2 డ్రెస్సులు ఉన్నవి. మళ్ళీ వచ్చే వరకు ఒక 2 డేస్ అవుతుంది కదా, ఎందుకులే అలాగే పెట్టడం, ఇచ్చిన బట్టలు అనేసి ఇచ్చిన బట్టలు కూడా నాకు ఇంట్లో పెట్టబుద్ధి కాదు. తర్వాత ఇక్కడ మార్నింగే దీపారాధన కూడా అయిపోయింది. అప్పుడు వచ్చేసి మొత్తం పనులు అయిపోయాక నేను మొత్తం రెడీ అయిన తర్వాత 9 అయింది టైం వచ్చేసి. నేను రెడీ అయిపోయాను, అన్ని పనులు చేసి నేను ఎక్కడికన్నా మార్నింగ్ వెళ్ళాలనుకుంటే కొంచెం ఎర్లీగా లేస్తానన్నమాట. ఎందుకంటే ఇంట్లో పనులన్నీ అవుతేనే నాకు బయటికి వెళ్ళాలనిపిస్తుంది. లేకపోతే వెళ్ళను నేను. అసలు అన్ని పనులు అయిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి కదులుతానమాట. తర్వాత వచ్చేసి ఇంకా నేనైతే బయలుదేరిపోయాను. తర్వాత ఇక్కడ బాబు డ్రాప్ చేశాడు, నేనైతే బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నానమాట. బస్ స్టాండ్కి అయితే వెళ్ళాను. ఎందుకంటే అక్కడ వెళ్ళేటప్పుడు మామనార్కి వెళ్ళేటప్పుడు బస్ స్టాండ్కి వెళ్తేనే సీట్లు దొరుకుతున్నవి. తర్వాత ఆరంగల్కి వెళ్తే అస్సలు సీట్లు చూడండి, ఆరంగల్లో ఎంత క్రౌడ్ ఉందన్నమాట. వచ్చేటప్పుడు అయితే మేము ఆరంగల్లో దిగి 300 ఎక్కి ఎల్బీ నగర్ దిగుతాము. వెళ్ళేటప్పుడు మాత్రం పెద్ద బస్ స్టాండ్కి వెళ్ళాలి. ఇమ్లీబన్ బస్ స్టాండ్కి వెళ్తేనే మనకు సీట్లు అనేది దొరుకుతాయి. నేను మహబూబ్నగర్ కూడా రీచ్ అయిపోయాను. మా వారైతే అప్పటికి 12:30 అయింది. మా వారు వస్తానులే బస్ స్టాండ్కి అని చెప్పాడు. బండి తీసుకొని వద్దులే ఎండకి ఎందుకు రావడము, నాకు తెలియని మహబూబ్నగర్ కాదు కదా, కొత్త కాదు కదా, నేను ఆటో తీసుకొని వస్తానని చెప్పాను కదా. ఇక్కడ అన్ని షాపింగ్ మాల్ అయినాయి కదా. నేను చిన్నగా ఉన్నప్పుడు సినిమా టాకీస్లు ఉన్నాయన్నమాట. ఇప్పుడు అన్నీ సినిమా టాకీస్లు పాతగానే తీసేశారు. ఇప్పుడు షాపింగ్ మాల్స్ అయినవి ఇక్కడ అన్నీ. ఇక్కడ ఈ చౌరస్తాలో అయితే అన్నీ షాపింగ్ చేయొచ్చండి. పెళ్లి షాపింగ్ కానీ ఏది ప్రతి ఒక్క షాపింగ్ ఉంటుంది ఇక్కడ. పాన్ చౌరస్తా, గడియారం చౌరస్తా, ఆకుల చౌరస్తా. మా వారైతే నాకు ఎదురొచ్చి బ్యాగ్ వేసుకొని వెళ్తూ ఉన్నాడు. పూజ స్టోర్లో ఉన్నారు వాళ్ళు నేను వెళ్ళేసరికి. పూజ స్టోర్ అంటే పూజ సామాన్లు అన్నీ ప్యాకింగ్ అయిపోయినాయి. మా రంజిత, రఘు కూడా వచ్చారు, మాడిబిడ్డ కూతురు అల్లుడు. వాళ్ళు ముగ్గురు కలిసి ఊరు నుండి వచ్చారు. నేను హైదరాబాద్ నుండి వెళ్ళాను అనమాట. పూజ సామాన్లు అన్నీ ప్యాకింగ్ అయిపోయినాయి. నేను వెళ్ళేసరికి వాళ్ళు పూజా సామాన్లన్నీ ప్యాకింగ్ చేశారు. మా ఆడబిడ్డ చెప్పిందనమాట, వదినమ్మ నేను ఇక్కడ ఉండి పనులన్నీ చూసుకుంటా, నువ్వు అన్నీ షాపింగ్ చేసుకొని రండి, అన్న కూడా వస్తాడు ఇక్కడ నుంచి, నువ్వు అక్కడ నుంచి వచ్చి అన్ని షాపింగ్లు అయితే చేసుకురండి వదినమ్మ అని చెప్పింది. మా ఆడబిడ్డకి అయితే షాపింగ్ చేయడం అంత ఓపిక ఉండదు అస్సలు. ఇంట్లో ఉంటుంది, ఏమైనా పనులు చెప్తే చేస్తుంది కానీ షాపింగ్లు మాత్రం చేయదు. తర్వాత ఇక్కడ కిరాణం స్టోర్కి కూడా వచ్చాము. కిరాణం సామాన్లు అక్కడ స్లిప్ ఇచ్చామనుకో, వాళ్ళైతే అన్ని ప్యాకింగ్లు చేసి పెడతాము. ఇక్కడ ఒక రాగి చెంబు తీసుకున్నాము పూజ కోసము. ఇవన్నీ మా ఆడబిడ్డ డ్యూటీకి వెళ్తుంది కాబట్టి ఏవి తెచ్చుకోలేదు. అన్నీ ఆ రోజే మాకు అన్ని లిస్ట్ రాసి పంపించింది. తర్వాత కొన్ని మాత్రం ఆమె షాపింగ్ చేసింది. ఇంకా అన్నీ అలాగే ప్రింటింగ్ ఉంటే ఆ రోజు రేపనంగా మేము అన్నీ షాపింగ్ చేసి తీసుకెళ్ళాంలేండి. ఇక్కడ సోనం షాపింగ్లో కూడా ఏదో చీర వాపస్ ఇవ్వాలంటే వాళ్ళు వాపస్ తీసుకోలేదు సోనంలో అయితే. తర్వాత వచ్చేసి ఇక్కడ ఆకుల చౌరస్తా అని చెప్పాను కదా, అన్ని గోల్డ్ షాపులు, ప్రతి ఒక్క షాపింగ్ ఉంటుంది. ఈ ఆకుల చౌరస్తా అంటారు, పాన్ చౌరస్తా అంటారు, గడియారం చౌరస్తా అంటారు. అన్నీ అటు చుట్టుపక్కలే అనమాట. పేర్లు మాత్రం వేరు కానీ అవన్నీ ఆకుల చౌరస్తా, పాన్ చౌరస్తా అంటే ఒకటే. గడియారం చౌరస్తా అంటే కొంచెం ఇలా వాకబుల్ డిస్టెన్స్. ఇది గడియారం చౌరస్తా. మేమన్నీ అక్కడ పూజ సామాను అన్నీ ప్యాకింగ్లు చేయించి మళ్ళీ మా ఆడబిడ్డ శారీస్ కొనమని చెప్పింది. ఇక్కడ చెన్నై షాపింగ్ మాల్లో నేను ఇదివరకు ఒకసారి షాపింగ్ చేశాను ఇంతకుముందే.
అప్పటికే 15 డేస్ అయిందిలేండి. గంతే, ఎక్కువేం కాలేదు నేను షాపింగ్ చేసి. సౌత్ ఇండియా ఉంది పక్కల, అక్కడ నాకు అయితే నచ్చలేదు. సోనంలో కూడా నచ్చలేదు. చెన్నై షాపింగ్ మాల్‌లో అయితే శారీస్ నాకు బాగా నచ్చాయి. మహబూబ్ నగర్‌లో చాలా బాగున్నాయి. కొందరైతే బాలేవని చెప్పారు కానీ నాకైతే చాలా నచ్చింది చెన్నై షాపింగ్ మాల్‌లో. తర్వాత వచ్చేసి ఇక్కడ బ్లౌజ్ పీసులు కూడా చెప్పింది. ఒక 100 బ్లౌజ్ పీసులు పూజ కాడికి అందరికి తాంబూలం ఇవ్వడానికి అని చెప్పి అన్నీ అన్నమాట. తర్వాత ఒకటొక్కటిగా ఫోన్ చేసి చెప్తా ఉందనమాట. వదినమ్మ అవి తీసుకురండి, వదినమ్మ ఇవి తీసుకురండి అనేసి. మొత్తం ఆ రోజంతా ఎండలనే గడిపాము. ఎందుకంటే మే అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు కదా ఎండ. అంత ఎండలో అయినా అంత షాపింగ్ చేశాము. నా 30 ఇయర్స్ బ్యాక్‌లో షాపింగ్ చేశాను అక్కడ మహబూబ్ నగర్‌లో ఆకుల చౌరస్తాలో. మళ్ళీ ఇప్పుడు షాపింగ్ చేశాను మా ఆడబిడ్డ గృహప్రవేశం కోసము. ఆమె పెళ్లి కోసం షాపింగ్ చేశాను అప్పట్లో. మళ్ళీ ఆమె గృహప్రవేశంకి షాపింగ్ చేశాము. ఇప్పుడు 30 ఇయర్స్ బ్యాక్ అనమాట అది. తర్వాత అప్పుడు ఇంత క్రౌడ్ లేదు, తక్కువ అనమాట. ఇంత షాపింగ్ లేదు, ఇంత క్రౌడ్ లేదు. ఇప్పుడైతే ఎటు చూసినా షాపింగ్ మాల్స్, జనాలు ఎంత క్రౌడ్ అంటే అంత క్రౌడు. తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత ఫ్రూట్స్ కోసం వచ్చాము. లాస్ట్ ఇక్కడ మా రఘుకు తెలుసంట అబ్బాయి. ఇక ఈ షాప్‌కి అయితే వచ్చాము ఫ్రూట్స్ కోసం. ఎందుకంటే పూజ కాడికి, రథం కాడికి అవన్నీ ఫ్రూట్స్ కావాలి కదా! నేను కూడా మా ఆడబిడ్డకి బియ్యం పెడతా కాబట్టి నేను కూడా సపరేట్ తీసుకున్నాను ఫ్రూట్స్ ఒక 5 రకాలు. ఇక ఆటో అంజి అని ఉంటాడు. ఏం పని ఉన్నా ఆ అంజికి ఫోన్ చేస్తే సామాన్లు వేసుకుపోతాడనమాట. అంజి కూడా వచ్చేసిండు. ఫోన్ చేస్తే అన్ని ప్యాకింగ్‌లు కూడా అయిపోయినాయి. మా లగేజ్ బ్యాగులు అన్నీ దానిలోనే పెట్టేసాము. ఎక్కడ పడిపోతామన్నట్టుగా నిండిపోయింది ఆటో మాత్రము. అన్నీ ప్రతి ఒక్కటి షాపింగ్ చేసామన్నమాట. మళ్ళీ ఇంకేదో మర్చిపోతే మళ్ళీ వచ్చేసాము. ప్లాస్టిక్ సామాన్ల కాడికి మగ్గులు, బకెట్లు ప్రతి ఒక్కటి షాపింగ్ చేసాము. ఆ రోజు పొద్దంతా గడిచింది ఎండలో. తర్వాత అప్పటికి 6:30 అయిందనమాట ఇంకా. ఇంకా ఆడికైనా లాస్ట్‌కి ఒక తులసి కోట కూడా తెమ్మని చెప్పింది. లాస్ట్‌కు తులసి కోట ఒకటి దొరకలేదు. ఇంక ఆమె చెప్పిన ప్రతి ఒక్కటి తీసుకెళ్ళాము. సరేలే అనేసి మేము లంచ్ అయితే చెన్నై షాపింగ్ మాల్‌లో శారీస్ తీసుకున్న తర్వాత లంచ్ చేసాము అక్కడే పక్కల హోటల్‌లో. ఇది 6:30కి బయలుదేరిపోయాము. ఇది భూత్పూర్ అనమాట. హైదరాబాద్ నుంచి మా ఊరికెళ్ళినా భూత్పూర్ టచ్ అవుతుంది. మహబూబ్ నగర్ నుంచి వచ్చినా భూత్పూర్ టచ్ అవుతుంది మా ఊరికెళ్ళడానికి. హైదరాబాద్ నుంచి జడ్చర్ల, భూత్పూర్ అయితే చాలా దగ్గర అవుతుంది మా ఊరికి. మళ్ళీ మహబూబ్ నగర్ ఎళ్ళొస్తే కొంచెం లాంగ్ అవుతుందనమాట. ఇంక ఊరికైతే వచ్చేసాము. ఈ మా ఆడబిడ్డ వాళ్ళైతే 3 ఊర్లుంటాయి. ఇదొక్క ఊరు. తర్వాత మధ్యలో మా ఆడబిడ్డ ఉండేది ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా కట్టారు కదా! అక్కడ ఒక ఊరు ఉంటుందనమాట. అట్లా ఎందుకంటే ఇది ఇప్పుడు మా ఆడబిడ్డ వాళ్ళు రీసెంట్‌గా ఉన్నది పాత ఊరనమాట. తర్వాత ఇప్పుడు చూపించాను కదా! కొత్తగా కట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మా ఆడబిడ్డ వాళ్ళు కొత్తగా కట్టారు కదా! అక్కడ కూడా కొత్త ఇల్లు కట్టుకున్నారనమాట చాలామంది. ఇంక ఎక్కడైనా ఊరు పెరుగుతుంది కదా! ఇక మా ఆడబిడ్డ అయితే ఎవరు లేరు ఇంట్లో మేము వెళ్ళేసరికి. మా ఆడబిడ్డ ఎక్కడికెళ్ళిందో తెలీదు. ఎవ్వరూ లేరు. ఇంక మేమెళ్ళి డోర్ తీసేసి ఇంకొంచెం ఫ్రెష్ అప్ అయిదాం. ఎందుకంటే మొత్తం ఎండలే ఉన్నాం కదా! మేమెళ్ళిన తర్వాత మా ఆడబిడ్డ వచ్చింది. వాళ్ళ అన్నతో ఏదో మాట్లాడుతూ ఉంది. ఫోన్‌పేల గురించి. ఇక్కడ మా మనుమడు కూడా వచ్చాడు. హాయ్ నాయనమ్మ అనుకుంటా. మా రంజిత వాళ్ళ అక్క కొడుకులు వీళ్ళు. మా పెద్ద ఆడబిడ్డ మనుమనులనమాట. మేము టీ తాగి మా ఆడబిడ్డ ఇల్లు ఇంతవరకు నేనైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది కానీ ఇంతవరకు అయితే వెళ్ళి చూడలేదు. ఒకసారి వెళ్ళాను కానీ కార్లో వెళ్ళాము. వర్షం పడుతుంది అసలు వెళ్ళలేకపోయాను. కార్లోనే కూర్చొని ఒక 10 నిమిషాలు. ఎందుకంటే మా మరిది వాళ్ళు ఏదో మాట్లాడేది ఉందనేసి మేస్త్రి దగ్గర మాట్లాడి వచ్చేసరికి కార్లోనే ఉన్నాను కానీ ఇంట్లోకి మాత్రం వెళ్ళలేదు. ఇప్పుడే నేను అసలు ఇంత మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాతే మళ్ళీ మా ఆడబిడ్డ ఇదొక్క ఊరు అనమాట. 3 ఊళ్ళు ఉంటాయి అన్నమాట వాళ్ళ ఊర్లు. ఇంకా చాలా పెద్దది ఇల్లు. ఎందుకంటే మా ఆడబిడ్డ వాళ్ళు ఇద్దరే ఉంటారు. చిన్న బాబు జర్మనీ, పెద్ద బాబు హైదరాబాద్లో. ఇంకా పెళ్ళిళ్ళు అవ్వలేదు. పిల్లలవి చదువుతున్నారు. తర్వాత పెద్ద బాబు జాబ్ చేస్తున్నాడు. మొత్తం ఇక తర్వాత మస్తు ప్లేస్ ఉందిలేండి. కాంపౌండ్, పెద్ద హాలు, బెడ్రూమ్లు చాలా పెద్దవి. ఇంకా ఆమెకు చేయడానికి ఎందుకైతే అక్కడ ఇరుకిరుకుంది కదా పాతింట్లో. వాళ్ళ అత్త మామల ఇల్లు అనమాట ఇదివరకు ఉన్నది. తర్వాత డివైడ్ అయినప్పుడు ఈమె పాత ఇల్లు తీసుకుంది. వాళ్ళ బావ మరిదేమో కొత్త ఇల్లు తీసుకున్నారు అప్పుడు వాళ్ళు. ఆమె ఇష్టపూర్వకంగా పాత ఇల్లు తీసుకుందనమాట. ఇక్కడ బాబాయ్ అయితే ఆఫ్టర్నూన్ వచ్చాడు అంట. ఇక్కడే ఉన్నాడు. ఏవో వర్క్ జరుగుతూ ఉంటే చూసుకుంటా ఇక్కడ ఉన్నాడనమాట. అదే చెప్తా ఉన్నాను. పని చేపిస్తున్నావా బాబాయ్ అంటే అవునమ్మా అని చెప్తా ఉన్నాడు.
ఇంకా తర్వాత ఇది పెద్ద హాలు, ఇది పైకి వెళ్ళడానికి, ఇది కింద మెట్ల కింద ఒక వాష్రూమ్ వచ్చింది. ఇది పెద్ద హాలు, ఇంకా దేవుని రూము, కిచెను, మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా బాగానే ఉంది గల్లీ. ఇంకా కొంచెం వర్క్ ఉందన్నమాట. ఇంకా ఏదో ఎలక్ట్రిషియన్ వర్క్ అవుతూ ఉంది అప్పటికి కూడా. తర్వాత వచ్చేసి మేము చూద్దామనేసి వెళ్ళాను. వీళ్ళు కూరాడైతే పెట్టారండి ఇంతకుముందే. ఒక నెల ముందు కూరాడు పెట్టారు. ఎందుకంటే 1 ఇయర్ వెళ్ళిపోతే చేయొద్దు కదా అనేసి కూరాడైతే పెట్టేశారు. తర్వాత వచ్చేసి ఇది ఇలా ప్లేస్ అయితే చాలా ఉంది. ఆమె జాబ్కి వెళ్తుంది కాబట్టి వర్క్ చేయడము చాలా కష్టం. ఎందుకంటే పాతింట్లో అయితే ఒక 2 రూమ్లే కదా, 2-3 రూమ్లు ఉంటుండే, తొందరగా చేసుకొని వెళ్ళిపోతుండే. మార్నింగ్ 6:30కే వెళ్ళిపోతుంది ఆమె. ఇంకా 4 o'clock లేచేది అప్పుడైతే. మరి ఇప్పుడు ఇంత ఇల్లు చేయడానికైతే చాలా కష్టం. పనులు అయితే దొరకరని చెప్తా ఉంది. ఒక పని అమ్మాయిని పెట్టుకో అంటే దొరకరు వదినమ్మ, ఎక్కువ హైదరాబాద్లో దొరికినట్టు అని చెప్తా ఉంది. ఇక్కడ మనం ఆటోకు లగేజ్ అంతా వేసి పంపించాం కదా, ఇక్కడ రూమ్లో అయితే అన్నీ పెట్టేశారు వీళ్ళు. తర్వాత వచ్చేసి ఈ విధంగా మన లగేజ్ బ్యాగు అన్నీ దాంట్లోనే వేసి పంపించాము. ఇక్కడ తర్వాత వాష్రూమ్లు కూడా పెద్దగానే ఉన్నాయండి, చాలా పెద్దగానే వచ్చాయి వాష్రూమ్స్ కూడా. ఇది బయట ఒక వాష్రూమ్, ఇది ఒక వాష్రూమ్ అంటే ఇంకొక చిల్డ్రన్ బెడ్రూమ్లో అయితే వాష్రూమ్ రాలేదు. ఇక్కడ వీళ్ళు లైట్లు అవన్నీ వేస్తూ ఉన్నారు. తర్వాత వచ్చేసి మేము మళ్ళీ పాతింటికి, ఇక్కడ వీళ్ళ బావ బిడ్డలు అందరూ మమ్మల్ని చూడంగానే వచ్చారు. అత్తమ్మ బాగున్నారా అనుకుంటా. మీరు ఎప్పుడు వచ్చారంటే మేము నిన్న వచ్చాము అత్తమ్మ అని చెప్తా ఉన్నారు. వాళ్ళ బావకి 2 ఆడపిల్లలు, వాళ్ళ మరిదికేమో 2 బిడ్డలు, ఒక కొడుకు. మా ఆడబిడ్డకి 2 కొడుకులే. తర్వాత ఇక్కడ వీళ్ళకు మొలలు కొట్టమని చెప్తా ఉన్నాను. అది అయిపోయిన తర్వాత కొంచెం దర్వాజాలకు మొలలు కొట్టండి బాబు, దోరణాలు గుచ్చడానికంటే సరే ఆంటీ అని చెప్పారు. మా విజ్జు అంటే మా పెద్ద ఆడబిడ్డ కొడుకు కోడలు అయితే వచ్చారు. మా వెళ్ళేసరికి వంట చేయడానికి కొడుకు కోడలు వచ్చారు. ఇంకా మనతో అవసరం లేదని చెప్తా ఉన్నాను. వాళ్ళే చేసిండ్రు వంటలు. తర్వాత పాలు అయితే వేస్తారు. పాలు అయితే నైట్కి 20 లీటర్ల పాలు కాచి పెట్టారు కద్దు కీర్ కోసము. సాబుదాని బియ్యం అయితే మిక్సీకి పడతా ఉన్నారు. ఎందుకంటే సమ్మర్ కదా, కద్దు కీర్ చేపించారు స్వీటు. మళ్ళీ భక్షాలు కూడా ఉన్నవి. తర్వాత వచ్చేసి ఇక్కడ పువ్వులు తోరణాలు అన్నీ గుచ్చడము. మళ్ళీ మేము తినేసి మళ్ళీ వచ్చాము. ఇంటికి వెళ్ళి తినేసి మళ్ళీ అది ఇది కొంచెం దూరం ఉంటుంది. తర్వాత నడవలేము, నేనైతే నడవలేను, బండి మీద పోవాలి ఆ ఇంటి పాతింటికి కొత్తింటికి. తర్వాత వచ్చేసి ఇక్కడ రంజిత మళ్ళీ ఏమో ఆకులు మంచి మంచి జ్యూస్ ఇస్తే పిల్లలు అయితే తోరణాలు అయితే కుచ్చేశారు, పువ్వులు కూడా కుచ్చేశారు. వాళ్ళ బావ పిల్లలు వాళ్ళందరూ కలిసి మేము వచ్చేసరికి నేను అన్నీ చూపుతూ ఉన్నాను అనమాట. ఇట్లా కట్టండి ఇట్లా కట్టండి, ఎందుకంటే ఆ గుమ్మము హైట్ ఉన్నది, నాకు కొంచెం అందట్లేదు. మా పిల్లలేమో హైట్ ఉన్నారు, మా అల్లుడికి టైట్ ఉన్నారు కాబట్టి ఇట్లా కట్టండి అని వాళ్ళకు కట్టిస్తుంటే వాళ్ళకు చూపిస్తూ ఉంటే వాళ్ళు కడుతూ ఉన్నారు పిల్లలు. వాళ్ళు పూలు కట్టేటోళ్ళకు చెప్దామనుకొని మర్చిపోయిందంట, ఎందుకంటే ఒక్కతే కదా. తర్వాత ఇక అన్న ఆమెనే కదా, ఇక కొన్ని మర్చిపోతూ ఉంటారు. సరేలేవే ఏమవుతుంది, మేము కుర్చీ వేస్తాంలే పువ్వులు అని చెప్పాము. ఈ పువ్వులు కూడా మేమే మైమ్నార్కి వెళ్ళి తీసుకెళ్ళామన్నమాట. ఒక 6-7 కేజీలు తీసుకెళ్ళాము. ఇక అన్నీ ఈ విధంగా నైట్కే తోరణాలు గుచ్చి, నైట్ అంటే 12 అయిపోయింది లేండి, తోరణాలు గుచ్చి పువ్వులు గేట్లకు అన్నీ. మార్నింగ్ పనులు మార్నింగే ఉంటాయి కదా. ఇక తర్వాత అయితే కొంచెం చాలా సైలెంట్గా ఉంది. అందరూ నిద్రపోయారు. 12 బావైంది టైం వచ్చేసి. మేమైతే డాబా పైకి వచ్చేసినాము. కొద్దిసేపు అలా వరుగుదాం చల్లగాలి కనేసి. ఈ విధంగా ఉంది, చాలా నిర్మానుష్యంగా ఉంది.